ఏదే అనుకున్నారు, 3వ ఏడాది ఇస్తున్నాడు రా అనుకున్నారు, 4వ ఏడాది ఎవరి కోసం ఇస్తున్నారన్నారు, 5వ ఏడాది ఇస్తే ఓటేయాలా అన్నారు. కాబట్టి ఇచ్చి 11కి పరిమితం అయ్యాడు 5 ఏళ్ళు ఇచ్చినందుకు. కాబట్టి అదే అలా కాదు, అవసరం తెలియాలి, ఏది నొప్పి తెలియాలి. ఇప్పుడు అదే అప్పుడు ఇచ్చారనుకోండి, చివరిలో బాబు గారు దయతలిచి ఇచ్చారు, బాబు గారు ఉంటేనే మనకి ఇది కంటిన్యూ అవుతుంది అని ఫీల్ అవుతారు అనేది వీళ్ళ ఫీలింగ్. సార్ ఇందులో మరొక అంశం, నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ ఆసుపత్రి తీసుకొస్తాం, అది కూడా 300 పడకల ఆసుపత్రి తీసుకొస్తామన్నారు. అదే టైంలో P4 విధానాన్ని అంటే ఈ మధ్యన పదే ప్రస్తావిస్తున్నారు అనుకోండి, అందులో భాగంగా ఇది రాబోతుందా? నిజంగా నియోజకవర్గానికి ఒకటి అంటే 300 పడకలు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది అంటే ఆ ప్రకటన ఎలా చూడాలి, దానికి ఏమైనా లింక్ ఉందా? P4 బేసిక్గా P4 కాదు, అది ఏంటంటే నియోజకవర్గానికి ఒక ఆసుపత్రి అనేది కేంద్ర ప్రభుత్వ విధానం, అది పార్లమెంట్ నియోజకవర్గానికి అది పెట్టింది. అంటే జిల్లాకు ఒకటి అన్నారు స్పెషాలిటీ హాస్పిటల్, కేంద్రం ఇచ్చేస్తుంది డబ్బులు. ఆల్రెడీ జగన్ ఉన్న టైంలోనే బిగినైనాయి కదా ఈ స్పెషాలిటీ డాక్టర్ నియామకం కూడా జరిగింది కదా, జీతాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, హాస్పిటల్ ప్లేస్ మనం ఇవ్వాలి, కన్స్ట్రక్షన్ కాస్ట్ వాళ్ళు భరిస్తారు, మందులు అది కూడా వాళ్ళే భరిస్తారు. ఆయుష్మాన్ భారత్తో పాటుగా దేశవ్యాప్తంగా కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన విద్యా వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేసింది. అందుకే నాడు నేడు కింద స్కూళ్ళ మెరుగుదల, అలాగే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, ఇట్లా దాంతోపాటుగా వార్డు ఆసుపత్రులు, పల్లె ఆసుపత్రులు, పంచాయతీ ఆసుపత్రులు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలే. కొంత మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది, 30 రూపాయలు 40 రూపాయలు. అవి ఆల్రెడీ జగన్ టైంలో స్టార్ట్ అయినాయి, అవి ఇప్పుడు అమలు చేస్తారు, కంటిన్యూ చేస్తారు.